రకాల వార్తలు వచ్చాయి, వాటన్నిటి కూడా చెక్ పెట్టినట్టయింది. మనతో పాటు ప్రస్తుతం అనిల్ గారు ఉన్నారు, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ గా కూడా పనిచేశారు. అనిల్ గారు వినబడుతుందా? హలో, చెప్పండి అనిల్ గారు. సో అనిల్ గారు చెప్పండి భారత్ గారు. యా సో రాహుల్ గాంధీతో ఇవాళ మీటింగ్ ద్వారా గత కొద్ది కాలంగా లాస్ట్ 3-4 months గా చాలా స్పెక్యులేషన్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక్క మీటింగ్ తో ఖతం చేశారని చెప్పుకోవచ్చా రేవంత్ రెడ్డి? ఒకటండి భరత్ గారు, ఇదంతా ఈ వార్త ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పలు విషయాలపై చర్చించడానికి, ఎందుకంటే మా పార్టీ ఢిల్లీలో ఉంది, హైకమాండ్ ఢిల్లీలో ఉంది కాబట్టి అక్కడ రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అక్కడ ప్రజా సమస్యల గురించి కానీ ప్రభుత్వ పనులు కూడా ఉంటాయి. ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూడా కలవడానికి వెళ్తుంటాడు. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ గారిని ప్రతిసారి కూడా కలవాలని లేదు కదండి. అనవసరమైన దుష్ప్రచారం కాకపోతే ఇది ఏంటిది? ఇవాళ రాహుల్ గాంధీ గారితో చర్చించారు, రాహుల్ గాంధీ గారు రమ్మన్నారు, ఈ విషయాలపై చర్చించమన్నారేమో చర్చించారు. అంతేకాని ప్రతి ఒక్కసారి ఢిల్లీ పోయినప్పుడు రాహుల్ గాంధీ కలవాలని లేదు. రాహుల్ గాంధీ గారిని కలవకపోతే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారి మధ్య గ్యాప్ పెరిగిందని, ఇదంతా దుష్ప్రచారం అనేది మీడియా చేసిందా ఇంకే చేసింది అంతేగాని సరే మీరు ప్రధాని మీడియా బ్లేమ్ చేస్తారు కానీ మీ పార్టీ నేతలు చాలా ఎక్కువ చేశారు. మీ పార్టీలో కొద్దిమంది రేవంత్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు ఇంకెక్కువ చేశారు. ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే మీకు తెలుసు, అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండదు, అది ఉంటుంది, అది సహజం. అది కాంగ్రెస్ పార్టీలో పెద్ద దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది ఒక పెద్ద న్యూస్ గా రాహుల్ గాంధీ గారు ఒకటి ఏంటంటే వచ్చిన స్పెక్యులేషన్ అంటే అదానీ దగ్గర 100 కోట్ల విరాళం తీసుకోవడం రాహుల్ గాంధీకి నచ్చలేదు, అందుకనే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇట్లాంటి స్పెక్యులేషన్ ఏదైతే వచ్చిందో అది వాళ్ళ మీటింగ్ తో పోయినట్టేనా, ఇంకా క్లారిటీ వచ్చేసినట్టేనా? క్లారిటీ అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ మధ్య గ్యాప్ ఉందని నేనైతే ఏమి అనుకోవట్లేదు. ఆయన మా లీడరు, రాహుల్ గాంధీ గారు మా లీడర్. అంటే గతంలో మీరు అన్నారు ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీని కలవాలని. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నేను ఢిల్లీలో కలుసుకున్నప్పుడు కూడా ఢిల్లీ పోయిన ప్రతిసారి అక్కడ ఎవరు ముఖ్యులు ఉంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలవడం అన్నది ఇప్పుడు కాదు, అప్పుడు ఇందిరాగాంధీ సమయం, రాజీవ్ గాంధీ సమయం నుంచి కూడా వస్తుంది. కానీ గత 3-4 months గా కలగకపోవడంతో ఈ స్పెక్యులేషన్. అప్పుడు ఇక చూడండి, ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఆయన పార్టీ ప్రెసిడెంట్, కేసీ వేణుగోపాల్ గారు జనరల్ సెక్రటరీ, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ. పోయినప్పుడల్లా వాళ్ళతో చర్చించి వస్తుంది. ప్రతి ఒక్కసారి రాహుల్ గాంధీ గారిని కలవాల్సిన అవసరం ఉందా? రాహుల్ గాంధీ గారు కూడా బిజీ ఉంటే ఉండొచ్చు, ఆయన పనుల మీద ఆయన ఉంటారు కదా. సోనియా గాంధీ గారికి ఆరోగ్యం కూడా బాగాలేదు, తను ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఈ మధ్య. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్. ప్రెసిడెంట్ కంటే కూడా ఓన్లీ కేసీ వేణుగోపాల్ ని కలుస్తున్నారు, వచ్చేస్తున్నారు, లేదా బీజేపీ కేంద్ర మంత్రులు వాళ్ళతో మీటింగ్ అవుతుంది అంతే. అవును ఢిల్లీ పోతున్నాడు. ఢిల్లీ పోయినప్పుడు ప్రభుత్వం పనులపైన ఢిల్లీ పోతున్నాడు. అక్కడ ఏమన్నా నిధులు కావాలి, నిధుల కోసం పోవచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం కేంద్ర మంత్రులతో కలవచ్చు. ఇవన్నీ యాక్టివిటీస్ తను చేస్తూనే ఉన్నాడు కదా. అందులో బాగా అక్కడ పోయినప్పుడు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని కూడా కలిసేసి పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు చర్చించి వస్తుండే. ఆ తర్వాత ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అక్కడ టైం ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడతాడు, ఆయనకు నివేదిస్తాడు ఇక్కడ ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి. ప్రతి ఒక్కసారి రాహుల్ గాంధీ గారిని కలవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ వాళ్ళిద్దరు కలవకపోతే రాహుల్ గాంధీ గారి మధ్య, ముఖ్యమంత్రి గారి మధ్య గ్యాప్ ఉందని ప్రచారం కూడా ఎవరు చేస్తున్నారు. ఒక విషయంతో ఏంటంటే మంత్రివర్గ విస్తరణ చేసేందుకు రేవంత్ రెడ్డికి అనుమతి ఇవ్వట్లేదు హైకమాండ్, ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అని మీ పార్టీలో ఉన్న వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఇంత టైం పడుతుంది? సంవత్సరం మీద 2 నెలలు అయింది. చాలా మంది మంత్రుల దగ్గర 2 శాఖలు 3 శాఖలు ఉన్న పరిస్థితి. ఎందుకు ఇంత ఇనార్డినేట్ డిలే జరుగుతుందంటారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి? భరత్ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సామాజిక సమీకరణాలు అన్ని కూడా కలవాలి కాబట్టి దాని గురించి డిలే జరుగుతుండొచ్చు. దానివల్ల అడ్మినిస్ట్రేషన్ కి ఏదో జరిగిపోతుందని అలాంటి పరిస్థితి అయితే లేదు. అడ్మినిస్ట్రేషన్ కదా. అంటే విద్యాశాఖ లాంటి ముఖ్య శాఖకు మంత్రి లేరు, వెల్ఫేర్ కు లేరు, హోమ్ మినిస్ట్రీ లేదు.
ముఖ్యమంత్రి హ్యాండిల్ చేసే 3-4 పోర్ట్ఫోలియోలు పెద్ద విషయం కాదు కదండి. ఇబ్బంది కదా ముఖ్యమంత్రి విద్యాశాఖ. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ వచ్చి ఒక ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేరు. హాస్టల్స్ సంబంధించి మేజర్ గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎదుర్కొన్న ఇబ్బంది, హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, మెనూ లేదు, విద్యార్థులు చాలా మంది చనిపోయారని బీఆర్ఎస్ ఆరోపణ చేసేదాకా వచ్చింది. అది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేకపోవడం వల్ల, ఎడ్యుకేషన్ సంబంధించి లేకపోవడం వల్ల ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది కానీ అసలు బీఆర్ఎస్ వాళ్ళ హయాంలో ఏం చేసిండ్రో మనం ఈ భరత్ గారు చర్చించుకుంటే అది ఇంక చాలా ఘోరంగా ఉంటది. ఇప్పుడు వాళ్ళు కనీసం మెస్ ఛార్జెస్ కూడా పెంచలేరు. 10 ఏళ్లలో ఒకసారి కూడా మెస్ ఛార్జెస్ పెంచకుండా, నాణ్యమైన ఫుడ్ పెట్టకుండా, నాణ్యమైన విద్య ఇవ్వలేరు. అసలు ఏం చేశారని చెప్పేసి పాఠశాలలో 6,000 పాఠశాలలు మూసేశారు. అసలు టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేయలే. ఇక వాళ్ళ హయాంలో ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు. మేము వచ్చిన తర్వాత 11,000 టీచర్లను రిక్రూట్మెంట్ చేశాం, డిఎస్సి పెట్టాం, పాఠశాలలు కొత్త పాఠశాలలు మళ్ళీ ఓపెన్ చేశాం. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఇవన్నీ అప్పుడు జరిగినాయి. క్యాబినెట్ రీషఫుల్ సంబంధించి ఇప్పుడు మీరు ఏమంటారంటే సామాజిక సమీకరణాలు కుదరకపోవడం వల్ల అంటున్నారు, అంతేనా? మేబీ సామాజిక సమీకరణాలు ఎన్నో ఉంటాయి కదా. అన్ని సమీకరణాలు కుదిరినప్పుడు డెఫినెట్ గా ముందుకు పోతుంది క్యాబినెట్. నేను అనుకుంటున్నా, అది నా ఊహ మాత్రమే. వాళ్ళు అసలు ఏం చర్చించుకున్నారో ఏందో తెలియదు. మీరు అడిగిన దానికి నేను చెప్తాను ఇలాంటి సామాజిక సమీకరణాలు అంటే సరే, కొత్తగా అయితే లేదు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దీనిలోంచి సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఎమ్మెల్సీలోంచి సెలెక్ట్ చేసుకోవాలి. అవును, ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు మార్చ్ లో ఇంకో కొత్తగా వచ్చేది 2-3 అంతే కదా. 5 ఉన్నాయి కాబట్టి 5లో 3-4 మీకు వస్తాయి, 4 వస్తాయి. అవును. సో వస్తే ఆ 4గురిలో ఎవరైనా ఒకళ్ళు తీసుకునేందుకు అవకాశం ఉంటది, కౌన్సిల్ లేరు కాబట్టి. బట్ మేజర్ గా ఇక్కడ ఎమ్మెల్యేల నుంచే తీసుకోవాలి. ఒకవేళ అసంతృప్తి వస్తుందని భయంతో చేయట్లేదా మంత్రివర్గ విస్తరణ జరిగితే? నాకు తెలిసి అలాంటిది ఏం లేదు. ఎవరు అసంతృప్తి అంటూ ఏమీ లేదు. ఎవరైతే సమర్థవంతంగా ఆ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తారో అని వాళ్లకు ఒక అంచనా ఉంటుంది అధిష్టానానికి, ముఖ్యమంత్రికి. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని నడిపిస్తారు. దాంట్లో ఏముంది, అసంతృప్తి అనేది ఏముంటుంది? అంటే మంత్రివర్గానికి సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, ఆయనకు మంత్రి పదవి అష్యూరెన్స్ హైకమాండ్ నుంచి వచ్చింది గతంలో. ఆ కండిషన్ తోనే ఆయన కాంగ్రెస్ లో తిరిగి జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల మొన్న లాస్ట్ మంత్ లో మనం చూసాం, లాస్ట్ 15 days లో ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని ఒక విధంగా ఆయన కామెంట్ చేశారు. ఇట్లా 2-3 రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి కదా డిలే కావడం వల్ల. వస్తుంటాయి, మరి అది అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం దానిలో చూసుకోవాలి. బట్ నిన్ననే ఇన్ఛార్జ్ కూడా మార్చారు, దీపాదాస్ మున్షిని చేసి మీనాక్షి నటరాజన్ పెట్టారు. మీనాక్షి నటరాజన్ దీపాదాస్ మున్షి తను ఏంటిదంటే కేరళకు పర్మనెంట్ గా, కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఓకే. సో ఆ కేరళ స్టేట్ కి ఫుల్ టైం ఇన్ఛార్జ్ చేశారు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ కి ఇచ్చారు. బికాస్ షీ హాస్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ కేరళ. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఫుల్ టైం ఇన్ఛార్జ్ ఇక్కడ ఉండాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారిని వేసి ఉండొచ్చు. అంటే వేరే కారణం ఏం లేదా? చాలా తక్కువ 1 year అయింది ఆమెను వేసి. మాణిక్రావు ఠాకరే తర్వాత ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ కాగానే వెంటనే వేశారు. లక్షద్వీప్ ఉందనుకుంటా ఆమెకు మేజర్ గా కేరళ కంటే. కాదు కేరళ కూడా ఇన్ఛార్జ్ ఆమెనే ఉన్నారు ఇప్పుడు. అవును, కేరళ ఇన్ఛార్జ్ ఉంది. అక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. షీ హాస్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ కేరళ. సో కేరళలో మరి టైం స్పెండ్ చేయాలి కాబట్టి సరిపోదు కదా మరి. ఓకే. దానికోసం ఇవాళ నేను అనుకుంటాను మీనాక్షి నటరాజన్ గారు ఇంకో ఇన్ఛార్జ్, ఫుల్ టైం ఇన్ఛార్జ్ ఇక్కడ వేశారు. ఒకటి అంటే మీరు బీసీ వర్గానికి సంబంధించిన కూడా వ్యక్తి కూడా నిన్న ప్రధానమంత్రి